అఖిల్ పైల్వాన్ తెలుసు, రామ్నగర్లో ఉంటాడు, మన జనప్రియ అపార్ట్మెంట్ బ్యాక్ సైడ్లో ఉంటాడు. మాకు ఇంచుమించు ఒక 5 to 10 years నుండి ఆయన బోనాల జాతర అవన్నీ చేస్తూ ఉంటాడు. వ్యక్తిపరంగా మంచోడే, వ్యక్తిపరంగా మంచి పర్సన్. మేము కలుస్తూ ఉంటే ఇప్పుడు హాయ్ చెప్తా ఉంటాం. మరి అమ్మాయిలు బిజినెస్ చేస్తున్నారు అని అన్నారు, అరెస్ట్ చేశారు, అది నిజమేనా? అంటే అదైతే మాకు తెలియదండి. మేము ఆ ఏరియాలో ఉంటాడు కాబట్టి మనకు హలో అంటే హలో, ఆయన గురించి మనం డీప్ గా తెలియదు. బట్ పర్సన్ అయితే మంచోడు. ఏమైనా మంచి పనులు ఇంకా చేసేవాడా? ఆయన చేసేది అదే ఉత్సవాలు అవన్నీ కూడా చేసేది. ఆయన పర్సనల్ గా మనకు తెలియదు ఆయన విషయం. ఉత్సవాలు ఆయన సొంత డబ్బులతోనే చేసేవాడా? అంటే అది మనం ఎట్లా చెప్పగలుగుతాం. అది ఆయన అయితే ఉత్సవాలు ఘనంగా చేసేది. రామ్నగర్ బోనాలు అంటేనే అఖిల్ పైల్వాన్ అని అనుకుంటున్నాం. ఉత్సవాలు ఆయన సొంత డబ్బులతో చేసేవడం వల్ల ప్రజలకు దగ్గర అవుతుందని ఏమైనా రాజకీయంగా వేరే వాళ్ళు కావాల్సి అరెస్ట్ చేయించారు అట్లా. ఇక అవి మనకు ఐడియా లేదు. రాజకీయ పరంగా అది లోపల ఏమునే మనకు తెలియదు. ఆ వ్యక్తి ఆయన అయితే మంచోడు, అదొక్కటి. పర్సన్ ఏంటంటే మనం ఎప్పుడన్నా చూస్తే హాయ్ చెప్తా ఉంటాము, రామ్నగర్లో కలిస్తే అలా చెప్తా ఉంటాం తప్ప వేరే ఏం లేదు. ఆయనకు పర్సనల్ థింగ్స్ మనకేం తెలుస్తాయి? కాదన్న, అవి అన్నీ మీద మీద మాటలే, కానీ అవి చేయడు. చేసేటోడైతే ఫస్టే చేస్తుండే. ఇవన్నీ చేయకనే కదా ఆయన సంపాదించి ఊరేగింపులు చేయక చాలామందికి ఊరవలే చాలక ఇవన్నీ చేస్తున్నారు. మరి ఎందు గురించి అరెస్ట్ చేశారు? ఎవరు కోణం ఉండొచ్చు? ఎవరి గుణం అంటే ఇక ఆయన పై స్థాయికి ఎదగాలని ఎవరు తట్టుకోలేరు కదా, అలా అని చెప్పేసి ఆయన ప్రోగ్రాంలు కూడా పెద్ద పెద్దగా చేస్తుంటాడు. ఆయన బంధువులా లేకపోతే రాజకీయ పరంగా ఏమైనా ముషిరాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని? కొద్దిగా పాలిటిక్స్ కూడా ఉన్నది, కొద్దిగా బయట నుంచి కూడా ఉన్నది ప్రెషర్. అలాగే ఇంత మంచి పేరున్నది, ర్యాలీలు నిర్వహిస్తాడు, తెలంగాణ వ్యాప్తంగా చాలా ఫేమస్, ఆయన పాటలు కూడా చాలా ఫేమస్. ఇంత మంచి పేరున్న వ్యక్తికి ఇలాంటి పేరు చెడగొట్టడానికి ఇలాంటి పనులు చేశారా? పేరు చెడగొట్టడానికి ఇవన్నీ చేసిరన్న, లేకపోతే ఆయనకు లేకనా? ఆయనకున్న దాంట్లో చాలా ఉందని అందరితో కలిసిమెలిసి ఉంటాడు. మాకు తెలియదా? రామ్నగర్లో పుట్టి పెరిగిండు ఆయన, మాకు అన్ని విధాలా తెలుసు. ఆయన ఏం చెడు లెక్కలు చేసేటోడు కాదు. అలాగే ర్యాలీలు కాక ఇతర కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేస్తుండేనా? చేస్తుండే అన్న, సేవా కార్యక్రమాలు చేస్తుండే, ర్యాలీలు కూడా తీస్తుండే, అందరితోటి ఆమెతో కలిసిమెలిసి ఉంటుండే. డబ్బులు లేని వాళ్ళకు ఆర్థిక సాయం చేస్తుండేనా వెళ్తే? చేసిండు అన్న, చేసిండు. చాలా నుంచి పరిచయం అసలు అఖిల్ పైల్వాన్ వాళ్ళ దగ్గర మాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం. నిన్ను గుర్తుపడతాడు అఖిల్ పైల్వాన్? గుర్తుపడతాడు అన్న. పేరు పెట్టి పిలుస్తాడా? పేరు పెట్టి పిలుస్తాడు. ఈ మధ్యలో ఎప్పుడు కలిసారు అఖిల్ పైల్వాన్ మీరు? మధ్యలో ర్యాలీ ఒక్కప్పుడు ఇక తనని కలవలేదు, బిజీ అయిపోయింది ఆయన. ఎందుకంటే రాజకీయ దాంట్లో చేరుతా అని చెప్పేసి అన్నాడు. ఇక ఇక్కడ పాలిటిక్స్ ఎట్లుంటుందో తెలుసుగా అన్న, ఒకళ్ళు ఎదుగుతామంటే ఎదగనియరు, వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలేసి ఏదో ఒకటి చేసి చేసేస్తారు. అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అరెస్ట్ చేయించారా లేకపోతే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అరెస్ట్ చేయించారా? అది అంతా తెలియదు అన్న, ఎందుకంటే మేము ఇది అని చెప్పలేము కదా, ఏ పార్టీదో తెలియదు. కానీ ఆయన మీద చాలా ప్రెషర్ ఉన్నది. ఇప్పుడు అన్న ఏ పార్టీలోకి వెళ్తా అని చెప్పాడు అఖిల్ పైల్వాన్? తెలియదు అన్న, అది తెలియదు. ఈ పార్టీ అని చెప్పలేదు, పార్టీలోకి వెళ్తానన్నాడు. చాలామంది ఆయనకి రాజకీయ నాయకులు మా పార్టీకి రాండి అని చెప్పేసి కూడా అన్నారు. ఎప్పుడైనా కార్పొరేటర్గా కానీ ఎమ్మెల్యే కానీ పోటీ చేస్తా అని చెప్పాడా మీతో? ఏం చెప్పలేదన్న. 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నా, ఇక్కడనే ఉంటాం. మిమ్మల్ని చూస్తే ఆయన ర్యాలీలో చాలాసార్లు పాల్గొన్నట్టున్నారు. పలారం పని తీస్తారు, బోనాల పండుగప్పుడు బాగా ర్యాలీ పెద్దగా ఉంటుంది, ఆయననే తీస్తారు మొత్తం ఇక్కడ. మరి ఎందుకు ఇంత మంచి పనులు చేసిన అన్నను అరెస్ట్ చేశారు? అమ్మాయిల బిజినెస్ చేస్తున్నామని ఏమో వాళ్ళకి మీద ఏదో ఆరోపణలు వచ్చాయి, అరెస్ట్ చేసినట్లున్నారు. అవి అబద్ధాలు తేరితే విడుదల అవుతాడు, దాంట్లో ఏం చేయలేము కదా. ఈ అమ్మాయిలు చేసే దందా నిజం కాదంటారా? మనకు తెలిసిన వాడు అయితే మంచిగా ఉండేవాడు, ఇంకా దాంట్లో అయితే ఏం తెలియదు మనకి. అక్కడ అన్న మంచోడేనా అసలు? మంచిగానే, ఇక్కడ అయితే మంచిగానే ఉండేది, ఏరియాలో పేరు అయితే మంచిగా ఉంది. మంచిగా పలారం పని తీసేవాడు, మంచిగా ఉండేవాడు, అంతా మంచిగా ఉంది పేరు అయితే ఇక్కడ. మళ్ళీ ఈ విషయంలో అయితే ఏమో తెలియదు అంత డీటెయిల్. ఇది ఎవరు చేశారనుకుంటున్నారు అరెస్ట్ అసలు? ఇంకా దాని మీద మనకేం పెద్ద తెలియదన్నా, ఏమంటే తెలుసు, ఒక న్యూస్ చూస్తాం కాబట్టి తెలుసు, అంతే, ఏం లేదు. దాని మీద పెద్ద అయితే ఐడియా లేదు మనకు కూడా. ఈ మధ్యలో ఎప్పుడైనా కలిసి వచ్చారా అఖిల్ పైల్వాన్? మేము ఎప్పుడు కలవాలే, ఒక పలారం బండి అప్పుడు ఒకటి చూస్తాము అంతే. ఇంటికైతే ఎక్కువ ఇల్లు ఇక్కడనే ఉంటాయి కాబట్టి తెలుసు అంతే. పలారం బండి తీయడం అయితే తెలుసు అంతే ఓన్లీ. ఆయన సొంత డబ్బులతోనే చేస్తాడా ర్యాలీలు ఇవన్నీ? సొంత డబ్బులు వాళ్ళ డాడీ ఉన్నప్పటి నుంచి చేస్తున్నారని తెలుసు, ఇప్పటికైనా ఆయన సొంత డబ్బులతోనే చేస్తారని తెలుసు. ఇంకేమైనా ఈ ర్యాలీలు కాక ఇంకా సేవా కార్యక్రమాలు ఇంకేమైనా చేశారా? ఇంకా దాని గురించి పెద్ద ఐడియా లేదనా, ఈ ర్యాలీ గురించి అయితే తెలుసు. జర డబ్బులు లేని వాళ్ళకి ఆర్థిక సాయం ఏమైనా చేస్తుండేనా? చేస్తుండే అని ప్రచారం ఉంది, మళ్ళీ దాంట్లో ఇంకెంత నిజం తెలుసు. అది చూస్తూనే ఉంటా ఇంటి దగ్గర నుంచి,
అంతే. ఎంజాయ్ చేస్తుండేనా? అవునన్నా ఎంజాయ్ చేస్తుంది. అఖిల్ పైల్వాన్ అమ్మాయిల బిజినెస్ చేస్తున్నాను అరెస్ట్ చేసిరు, మరి మనకు తెలియదన్న, అవి తెలిస్తే మనం చెప్పొచ్చు. నిజంగానే మంచోడేనా అన్న? అవును మంచోడే అన్న. ఎట్లా మరి ఇప్పుడు అరెస్ట్ చేస్తే ర్యాలీలు అవన్నీ ఆగిపోతే ఎట్లా? చేస్తాడు అన్న, ఎట్లయినా చేస్తాడు అన్న. మంచిగా చేస్తారు, గ్రాండ్ చేస్తారు. అమ్మాయిల బిజినెస్ ఇవి అన్నీ చేసి నమ్ముతలేరా? ఏమో అన్న, మనకు తెలియదు, మనం చూడలే కదా. మనం చూస్తే మనం చెప్పొచ్చు. అట్లా అంటే నిజంగానే చేస్తున్నాడు అన్నట అమ్మాయిల బిజినెస్? ఏమో అన్న, మనకు తెలియదు. చాలా రోజుల నుంచి తెలుసు. మీరు ఇక్కడనే రామ్నగర్లోనే నివాసం ఉంటారా? రామ్నగర్ మరి ప్రాపర్. మరి ఈ మధ్యలో అమ్మాయిల బిజినెస్ చేస్తున్నారని అరెస్ట్ చేశారు, నిజమేనా? అరెస్ట్ అయితే చేసిర్రు. అసలు మంచోడేనా అఖిల్ పైల్వాన్? మంచోడు. మరి ఎందు గురించి అరెస్ట్ చేశారు? ఏమో తెలియదు. మంచోడు కాదని అరెస్ట్ చేసారు వాళ్ళు. మంచోడు కాదా? మంచోడే. మరి ఎందు గురించి అట్లా అరెస్ట్ చేశారు? రైట్ హ్యాండ్గా దొరికింది అమ్మాయిలు. అది చేసేది నిజంగా వాస్తవమేనా? వాస్తవమే. బిజినెస్ చేసేది వాస్తవమేనా? బిజినెస్ తెలియదు. మరి ఎందుకు అక్కడ దొరికాడు? ఇంకా అక్కడ ఉన్నాడు, దొరికిండేమో. బిజినెస్ చేస్తుండని దొరికాడా, లేకపోతే అక్కడికి వెళ్ళి ఆయనకు తెలియకుండా వెళ్ళి దొరికాడా? తెలియదు. ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తుండేనా ఆయన? తెలియదు.